శ్రీకృష్ణుడు ఏలిన ద్వారకలోని సముద్ర నారాయణ టెంపుల్ ఎలా ఉంటుందో తెలుసా? గుడి బయట హోరుమనే సముద్రఘోష, కానీ గుడి లోపల పూర్తి నిశ్శబ్దం. గుడి లోపలికి అడుగు పెడుతూనే ఆ సముద్ర శబ్దం మాయమైందా అన్నట్టుగా ఉంటుంది. ఆ సముద్ర నారాయణుడికి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. సముద్రం కనిపిస్తుంది కదా, ద్వారకా గోమతి నది కలిసే ప్రాంతం. అక్కడి నుంచి లోపలికి వస్తే మనకి సముద్రనారాయణ టెంపుల్ ఉంది కదా. ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే, ఇక్కడ వరకు సముద్ర ఘోష వినిపిస్తుంది. ఇక్కడ కింద పాదం, ఇక్కడ పీస్ ఏం లేదు, ఏం అనిపించట్లేదు. క్లోజ్ డోర్లా ఉంది. మీకు వినిపిస్తుందా? ఇక్కడ రాగానే ఆ శబ్దం వస్తుంది. సముద్ర నారాయణుడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం అంటారు. లోపల నారాయణుడితో పాటు గౌమతీమాత, మీరాబాయి, అష్టభవానీ మాత విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ సముద్రుడు రోజు స్వయంగా వచ్చి శ్రీమన్నారాయణ్ణి నిశ్శబ్దంగా సేవిస్తాడట. అందుకే గుడిలో అంతటి నిశ్శబ్దమని భక్తుల నమ్మకం. సముద్రం పోటెత్తకుండా కూడా శ్రీమన్నారాయణుడు కాపాడుతాడని భక్తుల విశ్వాసం. ఇక్కడే అలనాటి ఆలయ నిర్మాణ నైపుణ్యాన్ని మనం మెచ్చుకోకుండా ఉండలేం. ఎందుకంటే ఈ ఆలయాన్ని ప్రత్యేక ధ్వని శాస్త్రం ఆధారంగా నిర్మించారంట. ఆలయ గోపురాలు, ప్రాకారం, గర్భాలయ గోడలు ఇవన్నీ కూడా శబ్ద తరంగాలను బ్యాలెన్స్ చేసేలా ఈ నిర్మాణం ఉందని, అందుకే బయటి శబ్దాలు ఆలయం లోపలికి రావడం లేదంటున్నారు నేటి శాస్త్రవేత్తలు. ఇక్కడే గౌమతి నది సముద్రంలో కలుస్తుంది. గౌమతి నది తెలుసు కదా, స్వయంగా శ్రీరామచంద్రమూర్తే స్వర్గం నుండి భూమికి రప్పించినటువంటి నది. అది సముద్రంలో కలుస్తున్నటువంటి ఆ ప్రాంతం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడే ఈ సముద్ర తీర ప్రాంతంలో 5 బావులున్నాయి. వీటిని పాండవులు తవ్వించారట. ఇక్కడ విచిత్రం ఏంటంటే, చుట్టూ ఉప్పు నీటితో ఉన్న సముద్రం ఉన్నప్పటికీ ఈ బావిలో నీరు చాలా తీయగా ఉంటుంది. అందుకే దీన్ని పంచనది తీర్థం అంటారు. ఇక్కడికి కొంత దూరంలో సుదర్శన చక్రం ఉన్నటువంటి చక్రనారాయణ శిలలు ఉన్నాయి. దీనిని చూస్తే సహజంగా ఏర్పడినటువంటి ఒక సుదర్శన చక్ర పోలిక ఆ ముద్రలు దీనిపై కనిపిస్తాయి. ద్వారక శిలలపై ఉన్నటువంటి చిన్న చిన్న చక్రాల్లాంటి గుర్తులు అనేకం మనకు కనిపిస్తాయి. ఇవి భక్తుల కోరికలను తీర్చే మనోరథ ద్వారాలు అనేది భక్తుల నమ్మకం. ఒక్కసారి చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూస్తే అది ఒక ఆధ్యాత్మిక అద్భుతం. ఒకవైపు అందంగా కట్టిన సుధామా సేతు, మరోవైపు పాండవ బావులు, మరోవైపు సముద్ర నారాయణుడు, గలగలా పారుతున్న గోమతీ నది, సముద్రంలో కలుస్తున్న శబ్దం, పక్షుల కిలకిలలు, సముద్రంలో కనిపించే అలనాటి ద్వారక అవశేషాలు, ఓవైపు శ్రీకృష్ణ భజనలు, మరోవైపు ద్వారకాధీశుడు దర్శనం కోసం భక్తుల తాపత్రయం, అంతా కలిసి ఆ వేణుగోపాలుడి మురళీగానంలా ఉంటుంది ఆ ప్రాంతం. మీకు వీలైతే ఓసారి చూసేయండి.